వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే రైతు ఎండలో వడ్లు ఆరబోస్తూ పంట మీదే కుప్పకూలి చనిపోయాడు. మహబూబాబాద్ జిల్లాలో రైతు వెంకన్న వర్షంలో వడ్ల మీద కవర్లు కప్పుతుండగా పిడుగుపడి మరణించాడు. వడ్లు కొనకపోవడంతో రైతులు చనిపోయారు. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలు. నిన్నటికి నిన్న రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే ఒక రైతు ఐకేపీ సెంటర్ లో అక్కడనే నిలబడి ఎండ దెబ్బ తగిలి అక్కడనే చచ్చిపోయింది. వరి కుప్ప మీద అక్కడనే చచ్చిపోయిన పరిస్థితి. మహబూబాబాద్ లో వెంకన్న అనే రైతు ఒకటే రోజు నేను చెప్పేది ఒకటే రోజు నిన్నటిది. మహబూబాబాద్ లో వెంకన్న అనే రైతు నిన్న సెంటర్ లో కూసోని ఆఖరికి వానబడేటట్టుంటే అటూరికి ఇటూరికి ఆ టార్పాలిన్ కప్పేందుకు ఆయన మరి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నం చేసి అక్కడికక్కడ పిడుగుపడితే సెంటర్లోనే ఆ వెంకన్న గారు కూడా చచ్చిపోయింది. అంటే ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న హత్యలు. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వమే రైతులను వాళ్లను సంపేతందుకు వాళ్లకు ఊపిరి లేకుండా చేసేందుకు చేస్తున్న ప్రయత్నంగా కనబడతా ఉంది. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఒక్క సెంటర్ అన్న తీసినవా, పోయినవా? నీ మంత్రులు ఒక్క సెంటర్ కన్నా పోయినరా? ఎక్కడో పోయి రిబ్బన్ కటింగులు అన్నట్టు పోజులు కొట్టుడు తప్ప కొనుగోలు ఎట్లయితున్నాయి, పైసలు పడుతున్నాయా లేవా, జోక్తుండ్రా లేదా, 5-6 కిలోల తరుగు ఒక్కొక్క మరి సెంటర్లో ఇయ్యాలా? మీరు చూస్తే ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు చాలా మాట్లాడారు. కానీ ఇవాళ ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు, అవస్థలు పడుతుంటే ఒక్క మంత్రి పత్తలేడు, ఒక ఎమ్మెల్యే పత్తలేడు, ఎక్కడోళ్ళక్కడ తప్పించుకుని తిరుగుడు తప్ప ఇంకోటి లేనే లేదు.